G20 దేశాధినేతల 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎప్పుడు జరిగింది? 2023 సెప్టెంబర్ 9 నుంచి 10వ తేదీ వరకు జరిగింది. G20 దేశాధినేతల 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? భారత రాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరిగింది. G20 దేశాధినేతల 18వ వార్షిక శిఖరాగ్ర సదస్సు 2023 యొక్క ఇతివృత్తాంతం ఏమిటి అంటే, ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే నినాదంతో ఇతివృత్తాంతం ఏర్పాటు చేయడం జరిగింది. G20 కార్యక్రమానికి వచ్చిన కొందరు దేశ అధ్యక్షులు, ప్రధానుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే జో బైడెన్. జర్మనీ ఛాన్సలర్ ఎవరు? ఒలాఫ్ షోల్జ్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? ఎమాన్యుయల్ మెక్రాన్. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు? లూయిస్ ఇనాసియో లోలా డిసిల్వా. బ్రిటన్ ప్రధాని ఎవరు? రిషి సునాక్. సింగపూర్ ప్రధాని ఎవరు? లీ సిన్ లూంగ్. జపాన్ ప్రధాని ఎవరు? ఫూమియో కిషిదా. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు? రమాపోసో. ఈజిప్టు అధ్యక్షుడు ఎవరు? అబ్దుల్ ఫతా ఎల్ సిసి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు? యూన్ సుక్. అర్జెంటీనా అధ్యక్షుడు ఎవరు? ఆల్బర్ట్ ఫెర్నాండెజ్. ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు? ఆంటోనీ అల్బనీస్. సౌదీ అరేబియా యువరాజుగా ఎవరు ఉన్నారు? మహమ్మద్ బిన్ సల్మాన్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ఎవరు? షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఆల్ న్యూహాన్. కెనడా ప్రధాని ఎవరు? జస్టిన్ ట్రుడో. తుర్కేనియా అధ్యక్షుడు ఎవరు? రెసెప్ తయ్యఫ్ ఎర్డోగన్. ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? జోకో విడోడో. బంగ్లాదేశ్ ప్రధాని ఎవరు? షేక్ హసీనా. ఇటలీ ప్రధాని ఎవరు? జార్జియో మెలోని. రష్యా అధ్యక్షుడు ఎవరు? వ్లాదిమిర్ పుతిన్. చైనా అధ్యక్షుడు ఎవరు? షీ జింగ్పిన్. చైనా ప్రధాని ఎవరు? లీ క్యాంగ్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆంటోనియో గుటెరెస్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అధినేత ఎవరు? క్రిస్టాలియానో జార్జివా. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? అజయ్ బంగా. యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఎవరు? ఉర్సులా వాన్ డెర్ లయోన్. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ ఎవరు? అజాలి అసౌమని. G20 దేశాల కూటమిని 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ దేశాలతో కలిసి G20ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1999లో. ఫైనాన్షియల్ మార్కెట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇతివృత్తాంతంతో తొలి G20 సదస్సు 2008 నవంబర్లో అమెరికాలోని ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ DC. G20 సదస్సులో ఆకర్షణీయంగా నిలిచిన కొన్ని అంశాలు: 28 అడుగుల నటరాజ విగ్రహం కేంద్ర సంస్కృతి శాఖ ఏర్పాటు చేసింది. స్వాగతం పలికే ప్రదేశంలో బ్యాక్గ్రౌండ్లో కోణార్కు చక్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేక ఆకర్షణగా క్రాఫ్ట్ బజార్ నిలవడం జరిగింది. G20 సదస్సులో కరీంనగర్కు చెందిన ఏ కళాకారులకు అరుదైన గౌరవం దక్కింది? ఫిలిగ్రీ కళాకారులకు. G20 సమితిలో పాల్గొన్న ఇద్దరు మహిళా రైతులు ఎవరు? రైమతి గరియా, సబాసా మొహానాత్. పార్లమెంటు నూతన భవనంలో ఆమోదించిన మొట్టమొదటి బిల్లు ఏది? నారీ శక్తి వందన్ అధినియం బిల్లు 2023. మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించేందుకు 128వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది? 2023 సెప్టెంబర్ 20. లోక్సభలో 1951లో మహిళల సభ్యుల సంఖ్య ఎంత శాతం ఉంది? 5%. ప్రస్తుతం 17వ లోక్సభలో ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి. అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్ 14.4%. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మార్గదర్శి ఎవరు? గీతా ముఖర్జీ. 2023 ఆగస్టు 23 సాయంత్రం సరిగ్గా 6:04 గంటలకు చంద్రయాన్-3 ఏ ప్రాంతంలో సురక్షితంగా దిగింది? చంద్రుడి దక్షిణ ధ్రువం. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ క్షేమంగా దించిన 4వ దేశంగా నిలిచిన దేశం ఏది? ఇండియా.
మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో సోవియట్ యూనియన్, నాలుగో స్థానంలో ఇండియా నిలిచింది. 2023 జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి వాహక నౌక ద్వారా చంద్రయాన్-3 పంపించడం జరిగింది. LVM-3M4 అనే వాహక నౌక ద్వారా పంపించడం జరిగింది. చంద్రయాన్-3లో అమర్చిన పరికరాల పేరేమిటి? 1 ప్రొఫెషనల్ మాడ్యూల్ 2145 కేజీలు, 2 విక్రమ్ ల్యాండర్ 1749 కేజీలు, 3 ప్రజ్ఞ రోవర్ 26 కేజీలు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని ఏ పేరు పెట్టారు? శివశక్తి పాయింట్. 2019లో చంద్రయాన్-2 కూలిన ప్రదేశాన్ని ఏ విధంగా ప్రకటించారు? స్థిరంగా అని ప్రకటించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 23. చంద్రుడిపై సల్ఫర్ సహా ఎన్ని మూలకాలను గుర్తించడం జరిగింది? 7 మూలకాలను. సూర్యుడిపై పరిశోధనల కోసం అంతరిక్ష పరిశోధన సంస్థ సూర్యాన్-1 పేరుతో తొలిసారిగా చేపట్టిన ప్రయోగం ఏది? ఆదిత్య L1. ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు? 2023 సెప్టెంబర్ 2. ఆదిత్య L1 ఉపగ్రహం యొక్క బరువు ఎంత? వాహక నౌక ద్వారా ప్రయోగించారు? 1475 కేజీలు. PSLV C-57 ద్వారా ప్రయోగించారు. ఆదిత్య L1లోని 7 పేలోడ్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విజిబుల్ కమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ VELC, బరువు 190 కిలోలు. ఇది దేని గురించి అధ్యయనం చేస్తుంది? సూర్యుడి ఉపరితలాన్ని అధ్యయనం చేస్తుంది. సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ సోలెక్స్ దేని గురించి అధ్యయనం చేస్తుంది? కరోనా నుంచి వెలువడే ఎక్స్రే కిరణాలలో తక్కువ శక్తి కలిగిన వాటి ధర్మాలు మార్పులను అధ్యయనం చేస్తుంది. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోపు దేనిపై పరిశోధన చేస్తుంది? 200 నుంచి 400 nm తరంగ దైర్ఘ్యం పరిధి మధ్య సూర్యుని గమనిస్తుంది. హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ దేనిని పరిశోధన చేస్తుంది? కరోనా నుంచి వెలువడే ఎక్స్రే కిరణాలలో ఎక్కువ శక్తి కలిగిన వాటిపై హిలియోస్ దృష్టి పెడుతుంది. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ దేనిపై అధ్యయనం చేస్తుంది? సౌరగాలి యొక్క వైవిధ్యం లక్షణాలను తెలియజేయడమే కాకుండా దాని వర్ణపట లక్షణాలను అధ్యయనం చేస్తుంది. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య దేనిపై అధ్యయనం చేస్తుంది? సౌరగాలిలో ఉండే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, అయాన్లపై పరిశోధన చేస్తుంది. అడ్వాన్స్డ్ ట్రై ఆక్లియస్ హై రెజల్యూషన్ మ్యాగ్నెటోమీటర్ దేనిపై పరిశోధన చేస్తుంది? సూర్యుడుని పరిశీలించే ప్రాంతంలో గ్రహాంతర అయస్కాంత క్షేత్రాలను లెక్కగట్టేందుకు ఉపయోగిస్తున్నారు. 2021 సంవత్సరానికి గాను 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితాను ఏ మంత్రిత్వ శాఖ 2023 ఆగస్టు 24న ప్రకటించింది? కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఎన్ని విభాగాలు ప్రకటించారు? 31 విభాగాలు ప్రకటించారు. 69వ చలనచిత్ర జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు ఎవరు? అల్లు అర్జున్, పుష్ప సినిమాకి సంబంధించి. 69వ చలనచిత్ర జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటి ఎవరు? అలియా భట్, గంగూబాయి మూవీ. కృతి సనన్, మిమి అనే సినిమాలలో ఉత్తమ నటిగా వీళ్ళిద్దరూ ఎంపికయ్యారు. 69వ చలనచిత్ర జాతీయ అవార్డులో ఉత్తమ చిత్రంగా నిలిచిన చిత్రం ఏది? రాకెట్రీ ద నంబియా ఎఫెక్ట్ హిందీ మూవీ. 69వ చలనచిత్ర జాతీయ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు ఎవరు? నిఖిల్ మహాజన్, గోదావరి మరాఠీ సినిమాలో నిలవడం జరిగింది. 69వ చలనచిత్ర జాతీయ అవార్డుల్లో ఉత్తమ సంగీత దర్శకుడు ఎవరు? దేవిశ్రీ ప్రసాద్, పుష్ప అనే సినిమాకి ఇతను ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. 69వ చలనచిత్ర జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం ఏది అంటే ఉప్పెన. బ్రిక్స్ దేశాల 15వ శిఖరాగ్ర సదస్సు 2023 ఎక్కడ జరిగింది? 2023 ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు దక్షిణాఫ్రికా రాజధాని జోన్స్బర్గ్లో జరిగింది. బ్రిక్స్ దేశాల 15వ శిఖరాగ్ర సదస్సు 2023 యొక్క థీమ్ ఏమిటి? బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీటెర్లరిజం.
అనే దానితో థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిక్స్లో మరో 6 దేశాలు సభ్యత్వం అమల్లోకి వస్తే బ్రిక్స్ 11గా ఎప్పుడు మారుతుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరియల్ రామాపోసా ఏ తేదీన అమల్లోకి వస్తుందని తెలిపారు. 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్ 11గా ఏర్పడుతుంది. దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో నిర్వహించిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సదస్సులో ఎవరు పాల్గొని ప్రసంగించారు? ప్రధాని నరేంద్ర మోడీ. జమిలీ ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీని 8 మంది సభ్యులతో కేంద్ర న్యాయశాఖ ఎప్పుడు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది? 2023 సెప్టెంబర్ 2న. 43వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు 2023 ఎక్కడ జరిగింది? 2023 సెప్టెంబర్ 6-7 తేదీల్లో ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరిగింది. 20వ ఆసియాన్ భారత శిఖరాగ్ర సదస్సు 2023 ఎక్కడ జరిగింది? 2023 సెప్టెంబర్ 6-7లో ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరిగింది. 18వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు 2023 ఎక్కడ జరిగింది? 2023 సెప్టెంబర్ 6-7 తేదీల్లో ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరిగింది. ఆసియన్ భారత్ ఈఏఎస్ సదస్సు 2023 యొక్క థీమ్ ఏమిటి? ఏషియన్ మెటర్స్ ఎపిసెంటరిజం ఆఫ్ గ్రోత్ అనే థీమ్తో ఏర్పాటు చేయడం జరిగింది. 4వ ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డుల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. జాతీయ ఆకర్షణ నగరాలలో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? మొదటి స్థానంలో ఇండోర్, 2వ స్థానంలో సూరత్. జాతీయ ఆకర్షణీయ నగరాలలో కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రథమ స్థానంలో ఉన్న నగరం ఏది? చండీగఢ్. భారతదేశంలో ఉత్తమ రాష్ట్రం అవార్డులు పొందిన రాష్ట్రం ఏది? 1వ స్థానంలో మధ్యప్రదేశ్, 2వ స్థానంలో తమిళనాడు. 4వ ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డులో పారిశుద్ధ్యంపై ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? ఇండోర్. గోబర్ధన్ బయో సీజియన్ ప్లాంట్ ఏర్పాటు. 6వ గణన నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక చిన్న నీటిపారుదల పథకాలు మొదటి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? 1 ఉత్తరప్రదేశ్ 17.2%, 2వ స్థానంలో మహారాష్ట్ర 15.4% ఆక్రమించాయి. 6వ గణన నివేదిక ప్రకారం భారతదేశంలో అధికంగా భూగర్భ నీటిపారుదల పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాలు ఏవి? 1 ఉత్తరప్రదేశ్, 2 మహారాష్ట్ర. 19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 పోటీలు ఎక్కడ నిర్వహించారు? హంగేరీ రాజధాని బుడపెస్టా నగరంలో జరిగాయి. 19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? అమెరికా. 19వ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో స్వర్ణ పథకం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్ ఎవరు? నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో గెలుచుకోవడం జరిగింది. వాగ్నర్ గ్రూప్ అధినేత ఎప్పుడు మరణించారు? యోగని ప్రిగోజిన్ 2023 ఆగస్టు 23. యుక్రెయిన్కు అణుతూటాలు అందించనున్న దేశం ఏది? అమెరికా. ఆఫ్రికా యూనియన్ నుంచి ఏ దేశం సస్పెన్షన్ చేశారు? నైగర్. చైనా BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్న దేశం ఏది? ఇటలీ. జింబాబ్వే అధ్యక్షుడిగా రెండవసారి ఎవరు ఎన్నికైనారు? ఎమర్సన్ మాంగ్వాగ్గు. పసిఫిక్ సముద్రంలోకి రేడియోధార్మిక వ్యర్థ జలాలను విడుదల చేస్తున్న దేశం ఏది? జపాన్. నైజర్ తర్వాత ఆఫ్రికాలోని మరొక దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. ఆ దేశం పేరేమిటి? గబోన్ దేశంలో సైనిక తిరుగుబాటు. కంబోడియా ప్రధానిగా ఎవరు ఎన్నికైనారు? హాన్ మానెట్. కుల వివక్షత వ్యతిరేక బిల్లుకు ఏ దేశ అసెంబ్లీ ఆమోదం తెలిపింది? కాలిఫోర్నియా అసెంబ్లీ. భారత పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా యువరాజు ఎవరు పర్యటన చేశారు? మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్. భారత్ సింగపూర్ అత్యున్నత న్యాయస్థానాల మధ్య ఎప్పుడు న్యాయ సహకార ఒప్పందం కుదిరింది? 2023 సెప్టెంబర్ 7. ఈజిప్ట్ బ్రైట్ స్టార్ యుద్ధ విన్యాసాల్లో భారత్కు సంబంధించిన ఏ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి? MiG-29 జెట్లు పాల్గొన్నాయి. ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్,
త్రైపాక్షిక శిఖరాగ్ర సదస్సుకు ఈ 3 దేశాలు ఏ దేశాన్ని ఆహ్వానించనున్నాయి? భారత్ని. ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద అదనంగా ఎన్ని లక్షల ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు? 75 లక్షల ఎల్పిజి కనెక్షన్లు. పేద మహిళలకు ఉజ్వల యోజన క్రింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లకు ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది? 1650 కోట్లు. దేశంలో ఈ కోర్స్ 3వ దశ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్లు కేటాయించింది? 7210 కోట్లు. దివ్యాంగుల కోసం ఏ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? పిఎం దక్ష్. టీకా కార్యక్రమం పర్యవేక్షణకు ఏ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? యువిన్. అమరవీరుల కుటుంబ సంక్షేమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ప్రారంభించింది? ప్రాజెక్టు నమాన్.